సో గైస్ చాలా మందికి మెదక్ చర్చ్ లోపల ఎట్లుంటుందో తెలియదు కదా, చూసుకొని ఇదంతా లోపల వ్యూ ఒకసారి చూడండి. మొత్తం ఎంత బాగుందో అసలు, మొత్తం చాలా మంది పబ్లిక్ వచ్చినారు కానీ మొత్తం నడవనికి కూడా ప్లేస్ లేదు. సో 1 lakh నేను దేవుని దగ్గర 1 lakh అడిగినా కానీ నాకు 2 lakhs వచ్చింది, డబల్ అయ్యారు. సో నాకైతే చాలా ఆనందం, అందుకే మళ్ళీ వచ్చిన అనమాట మెదక్ చర్చ్కి. గైస్ మన మెదక్లో కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనమాట, అందరూ చాలా లవ్ చూపించారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను ఒక స్టోరీ పెట్టగానే నా కోసం వచ్చారు అంటే ఫోటో దిగానికి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇట్లా సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద మీటప్ ప్లాన్ చేద్దాం మెదక్లో. సో సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తారు కదా మా వెనకాల ఏముంది. సో మెదక్ చర్చ్ అనమాట, మేము అందరం కలిసి మెదక్ చర్చ్ వచ్చినాం అనమాట. సో సాక్షి అయితే ఫస్ట్ టైం వచ్చింది అండ్ ఫస్ట్ టైం వచ్చింది, పోయిన వీడియోలో చెప్పిన అందరికీ. సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఏమంటారు, వెళ్ళలేదు లోపలికి వెళ్ళి మీకు కూడా చూపిస్తాం. సో గైస్ ఒక చిన్న వ్లాగ్ అనమాట, అండ్ ఈ వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో వెళ్దాం లోపలికి. సో మా బావ కూడా వచ్చింది అనమాట. మా బావ పేరు వచ్చేసి ప్రేమ్ అండ్ మా అక్క పేరు వచ్చేసి టీనా, ఈమె పేరు ఆసిని. అండ్ ఇక్కడ నిక్కి బాయ్ అందరికి తెలిసిందే, అండ్ ఇక్కడ స్వాతి ప్రేటిల్ నేను అందరికి తెలిసిందే. చెప్పే అవసరం లేదు. సో గైస్ వెళ్ళిపోయాం. గైస్ ఇప్పుడే చర్చ్ లోపలికి వచ్చాం అనమాట. చూడండి ఎంత మంది అసలు, ఎంత అంటే ఫస్ట్ టైం వచ్చాం కదా, మంచిగా అనిపిస్తుంది. కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, ఎందుకంటే ప్రేయర్ చేస్తున్నారు, అందరు కూడా ప్రే చేస్తున్నారు. సో పాజిటివిటీ ఉంది మొత్తం ఇక్కడ అంతా, గుడ్ వైబ్స్. దేవుని మీరు కూడా మొక్కుకోండి, మంచిగా మొక్కుకోండి, ప్రే చేయండి, మా కోసం కూడా ప్రే చేయండి. మేము కూడా మంచిగా ఉండాలి, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి ప్రే చేయండి మంచిగా దేవునికి. సో గైస్ చాలా మందికి మెదక్ చర్చ్ లోపల ఎట్లుంటుందో తెలియదు కదా, చూసుకొని ఇదంతా లోపల వ్యూ ఒకసారి చూడండి. మొత్తం ఎంత బాగుందో అసలు, మొత్తం చాలా మంది పబ్లిక్ వచ్చినారు కానీ మొత్తం నడవనికి కూడా ప్లేస్ లేదు. మేము పైకి వచ్చినాము, అందుకే కింద ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడ నుంచి పీస్ఫుల్ ఉండి ప్రేయర్ వింటున్నాం. ఇంకా అనిల్ చెప్తాడు. ఫస్ట్ మైక్. సో గైస్ అంటే మాది మొక్కు ఉంది అనమాట, మేము పోయిన ఇయర్ మొక్కుకుండే, అంటే నా యూట్యూబ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పి. సో మళ్ళీ వచ్చి నేను దేవునికి ఒకటి చేసామని చెప్పి మొక్కుకుండే. సో అట్లా అని చెప్పి దేవుడు 1 lakh సబ్స్క్రైబర్స్ ఖతం చేసిండు. అంటే నా హార్డ్ వర్క్ కూడా ఉంది, దేవుని సపోర్ట్ కూడా ఉంది, అండ్ దేవుని అందరికీ. ఇప్పుడు 2 lakhs దాటింది సబ్స్క్రైబర్స్. సో 1 lakh నేను దేవుని దగ్గర 1 lakh అడిగినా కానీ నాకు 2 lakhs వచ్చింది, డబల్ అయ్యారు. సో నాకైతే చాలా ఆనందం, అందుకే మళ్ళీ వచ్చిన అనమాట మెదక్ చర్చ్కి. సో మీరు కూడా మొక్కుకోండి గైస్, మంచి జరుగుతుంది ఇక్కడ, అనుకుంది అయితే జరిగిపోతుంది అనమాట. సో నాకైతే నమ్మకం. సో మీరు కూడా మంచిగా ప్రేయర్ చేయండి నా గురించి అండ్ మా ఫ్యామిలీ గురించి అండ్ మీ గురించి కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను అందరి కోసం. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్లా సపోర్ట్ చేస్తున్నాను. సో మెదక్ చర్చ్ లోపల అయితే చాలా మంది వస్తారు, ఎందుకంటే ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు, మీరు చూసుకోవచ్చు ఒకసారి పబ్లిక్ ఎంతమంది ఎంత మంది వచ్చినారు అసలు, నించో ఉబ్బరానికి కూడా కూర్చున్నారు వాళ్ళు. ఎంత ఎండ 2 o'clock అయితే ఫుల్ ఎండ ఉంది, అయినా ఇంతమంది ప్రేయర్ చేస్తున్నారంటే ఆ నమ్మకం అన్నమాట దేవుని మీద. సో మీరే అర్థం చేసుకొని నేను 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని మొక్కుకున్నా, కానీ నాకు 2,50,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అది చాలా గ్రేట్ అనమాట. సో నేను చాలా ఏమంటారు ఇక హ్యాపీ మూమెంట్స్ ఇది మొత్తం. సో అట్లా అని చెప్పి ఒక బ్లాగ్ కూడా చేద్దామని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన గైస్. అండ్ ఇక ఇంకేం మాట్లాడాలి అర్థమవుతుంది నాకు. తర్వాత కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇట్లా సపోర్ట్ చేస్తుండండి. ఇదంతా అయింది కూడా మీ సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, కీప్ సపోర్టింగ్. అయితే వాటర్ క్యాన్ తీసుకోవడానికి వచ్చినాం అనమాట. సో వాటర్ క్యాన్ అయితే ఫుల్ ఏమంటారు ఇంతమంది ఉన్నారు ఇక్కడ మెదక్ చర్చ్ దగ్గర. అసలు లైన్ ఉంది వాటర్ కి కూడా, అంత పబ్లిక్ వచ్చినారు చర్చ్ కి. ఏంటంటే ఎండలా ఏం అర్థమైతే లేదు, ఫుల్ వాటర్ తాగేసి ఒకసారి 4 cans అయిపోయినాయి. 4 cans అయిపోయినాయి, మళ్ళీ తాగుతూనే ఉన్నారు. ఎండలో ఏమైంది అందరికి తాగుతూనే ఉన్నారు. అయ్యా నువ్వు కూడా తాగుతున్నావు, అందరు కాదు నువ్వు కూడా. సో అందుకే వాటర్ క్యాన్ దీనికి వచ్చినాం అనమాట. మేమైతే కార్లో కూర్చున్నాం వేసేసుకొని. ఇక్కడ చూస్తే ఏమో పెద్ద లైన్ ఉంది, ఇంకా చాలా తక్కువ వాటర్ క్యాన్ ఒకటే ఉంది నాకు తెలిసి. మాకు తెలియదు ఒకటే ఉంది, మాకైతే తెలిసి. పాపం మనీని మస్తు అలసిపోయిండు పొద్దున్న నుంచి నిన్నటి నుంచి పని చేస్తుండు. సో గైస్ మన మెదక్లో కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనమాట, అందరూ చాలా లవ్ చూపించారు అందరికి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను ఒక స్టోరీ పెట్టగానే నా కోసం వచ్చారు అంటే ఫోటో దిగానికి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇట్లా సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద మీటప్ ప్లాన్ చేద్దాం మెదక్లో. సో కలుస్తున్నారు, వచ్చి మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, మంచి మాటలు మాట్లాడుతున్నారు. సో మంచిగా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఇట్లా. అండ్ అలా మా ఇక్కడ ఏంది దాన్ని ఏమంటారు, ఏం వండుతారు? సో మటన్ అయితే మటన్ గట్టిగా మటన్ మేక కోసిరు మా వాళ్ళు, యాట కోసిరు అంటారు కదా. సో మొక్కుండే, సో అది చేసినాం అనమాట. జబర్దస్త్ గట్టిగా కరిపెట్టిన అన్నం తినేసిన తర్వాత మళ్ళీ ఎటు పోతున్నాం, 7 పాయలు పోవడానికి ట్రై చేస్తాము. సో చూద్దాం 7 పాయలు ఓనికి ట్రై చేద్దాం, ఎందుకంటే మనం అయితే అన్ని పాటిస్తాం అనమాట. 7 పాయలు ఇంకొకటి వాటర్ ఫాల్స్ ఉందంట ఇక్కడ ఒకటి, అక్కడ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాం.
సో పోతే పోతాం లేకపోతే లేదు 100% కన్ఫర్మ్ లేదు. ఒకవేళ వెళ్తే మాత్రం ఈ బ్లాగ్లో వీడియో మొత్తం కంటిన్యూ చేస్తాను అనమాట. అండ్ సో వెళ్ళి వాటర్ తీసుకురా పో. ఏంది పో జల్దీ పోయి వాటర్ తెపో. అట్లా మస్తు మాట్లాడినావు, వాటర్ తీసుకురా పో జల్దీ పోయి. అక్కడ వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు గాయస్, వాళ్ళకి ఒక్క చుక్క నీళ్ళు లేవు. మనమేమో వాటర్ క్యాన్ తీసుకొని వచ్చాం. లైన్ ఉందని చెప్పి దిగుతలేడు కార్. ఏసీ చల్లగా ఉంది, మన బయట కూడా గైస్ ఎంత ఎండ ఉండే మొత్తం క్లైమేట్ చూసుకొని ఎట్లుందో. కానీ మెదక్లో మాత్రం చాలా ఎండ గైస్. అబ్బా నైట్ అంతా మంచిగా కూడా ఉంది వెదర్. బాయ్ తీసుకో. డోర్ దిగురి వాటర్ క్యాన్ ఇది. ఇగో ఇంకొకటి కూడా ఉందా? సో గైస్ మనం ఎంత పెద్దగా అయినా వాటర్ క్యాన్ కాడ చిన్ననే గైస్. ఇంట్లో పనుల కాడ చిన్నగా అయిపోతాం అందరం. అంతేనా? అందరూ బాయ్స్ చేస్తారు ఇంట్లో పని. పద పో వాటర్ తెపో. ఓ వద్దు, ఇది పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అనమాట. మా బాయ్స్కి పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఇది. ఈ టార్చర్ మనం తట్టుకోలేము కదా, తెలుసు కదా. ఇంట్లో నేను మన మస్తు కొట్లాడతాం అనమాట ఈ వాటర్ క్యాన్ల కోసం. నువ్వు తీసుకురా ఒకసారి నేను తీసుకొస్తా అని చెప్పి. సో మీ ఇంట్లో కూడా ఉంటే అట్లా అన్నదమ్ములు ట్యాగ్ చేయండి గైస్. చలో బాయ్ బాయ్. మీరు మాత్రం మంచిగా కూర్చోర్రి, మేమేమో నింపుకొని వస్తాం, మీరేమో కూర్చొని ఉంటారు. కూర్చొని తాగురు వాటర్, కూర్చొని వాటర్ తాగుతారు. ఆసిని అయిపోలో. సో గైస్ మా అక్క వాళ్ళ కూతురు అనమాట. తాగుతా వాటర్, తాగుతా తేపో. 2-3 లీటర్లు తాగుతారు ఒక రోజులా. తాగుతాం మరి, ఎండ అట్లుంది. ఎండ ఉంటుంది ఇక మరి తాగితే మేము తీసుకురావాలి. మంచిగా ఉంది ఇది. ఇక పోనీ బతకని ఆల్రెడీ అని చెప్పి. సో గైస్ తెచ్చుకో. ఏం చేసేసి వచ్చావు అనిల్ ఇప్పుడు నువ్వు? వాటర్ క్యాన్లు మెల్లగా లైన్లో పెద్ద లైన్ ఉందని చెప్పి వాటర్ క్యాన్ ఇచ్చేసి వచ్చినాయి. ఇగో చేంజ్. అయితే నువ్వు నించావా అనిల్ ఆడ ఇప్పుడు? ఏ ఎండలో అయితే నిజంగా చెప్తున్నా కదా, మొత్తం ఇలా మెదక్లా ఫుల్ డేంజర్ ఎండ ఉంది. ఇక్కడ చేయి పెడితే ఇట్లా హీట్ బయటకు వస్తుంది. మా ఎంత అది అని నువ్వు అయితే ఇప్పటిదాకా అన్నం కూడా తినలేదు తెలుసా నేను. ఎవరు తినలేను, ఒక్కరివే కాదు. పొద్దునే లెమన్ రైస్ తిన్నావు, నువ్వు కూడా తిన్నావు. మనకు చెప్పాలి కదా ఉన్నది అబద్ధం ఎందుకు చెప్తున్నావు అది తినలే అని. అన్నం అంటే చికెన్ మటన్ చికెన్ అయితే సారీ మటన్ అయితే వండుతున్నా అనమాట. అవును జబర్దస్త్ మొత్తం నల్లి బొక్కలు గుంజుడే. బయట దించపో. ఎండ కొడుతుందో పో అన్న, నేను ఇప్పుడు పో బయటకు. అంట